సీమలో రాళ్లల్లో రతనాలు పండించిన వ్యక్తి అనంతరాముడు గారు. అక్కడ గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు పరితపిస్తుంటారు. సాగునీటి సంగతి దేవుడెరుగు. అలాంటి అనంతపురం జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి కృషి చేసి రైతు బంధువుగా పేరు పొందారు ముల్లగూరు అనంతరాముడు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురంలో 1952లో అతి సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన అనంతరాముడు గత 40 ఏళ్లుగా రైతుల సంక్షేమం కోసం శ్రమిస్తున్నారు. కూలిబడిలో డిగ్రీ వరకు చదువుకున్న అనంతరాముడు రైతుల కోసం 1975లో అనంతలక్ష్మి ఎలక్ట్రికల్ సంస్థను స్థాపించారు. 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లాలో పండ్ల తోటల రైతు సంఘాన్ని స్థాపించి దాని అధ్యక్షునిగా విశేష కృషి చేశారు. 2002లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించి 90% సబ్సిడీతో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పథకం మంజూరు చేయించారు. రాముడి కృషితో రైతులంతా చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి లాంటి 20 రకాల పండ్ల తోటలు పెంచగలిగారు. రోజూ 120 లారీల బొప్పాయి పండ్లను ఢిల్లీకి రైతులు ఎగుమతి చేశారంటే అనంతరాముడు ప్రారంభించిన పండ్ల తోటల పెంపక ఉద్యమమే దానికి కారణం. అంతేకాదు, అనంతరాముడు 2008లో అనంత విద్యా సంస్థలు స్థాపించి పేద రైతుల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించారు. వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. రైతులకు తమ సంస్థ ద్వారా రుణాలు మంజూరు చేశారు. కరువు వల్ల నష్టపోయిన రైతులకు రుణ మాఫీ కూడా చేశారు. ఇంతలా రైతుల సంక్షేమం కోసం నిరంతరం కష్టపడుతోన్న అనంతరాముడికి తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం అందజేయడం రైతులకు ఆదర్శప్రాయం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అనంతపురంలో కరువు సీమలో ఎలా పంటలు పండించొచ్చో రైతులకు చేసి చూపించారు ఆయన. దానిమ్మ, బత్తాయి అనేక పంటలు వారి చేతుల మీదుగా బొప్పాయి ఆవిష్కరణ అయ్యి అనేక రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయంటే మన తెలుగు వారందరికీ గర్వకారణం అనంతరాముడు గారు. వారికి జరుగుతున్నటువంటి సత్కారం అది తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం. నిజంగా రైతుకి మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము అంటారు. అదేవిధంగా శ్రీ అనంతరాముడు గారికి మరింత శక్తి ఆ భగవంతుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్ఫూర్తి పురస్కారాలు అందుకున్న పురస్కార గ్రహీతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఈ తెలుగు రాష్ట్రాలకు, తెలుగు జాతికి మీరంతా వెలుగు. ఈ స్ఫూర్తి పురస్కారాలు ప్రతి ఏటా ఇలాగే తెలుగు వన్ అందిస్తుంది, ఇలాగే కొనసాగుతుందని, మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళుతుందని ఆశిస్తున్నాం.